నీటిలో మునిగిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు అలాగే ప్రథమ చికిత్స అండి. ఈత రాని వారు అనుకోకుండా నీటిలో పడినప్పుడు నోటితో ముక్కుతో నీటిని మింగుతారండి. ఆ నీటిని బయటకు తీయుటకు చేసేదే ప్రథమ చికిత్స అండి. ఆ ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి అంటే, ఊపిరి ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. మొదట అంటే ఒక 10 నిమిషాల పాటు ఆ విధంగా చూడాలి. ముక్కు నోరు దగ్గర గాలి వస్తుందో లేదో చూసుకోవాలండి. అదే ఛాతీ పైకి కిందకు కదులుతుందో లేదో చూసుకోవాలండి. అలాగే నీటి నుండి బయటకు తీసిన వ్యక్తిని ఒకవైపుకి బోర్లా పడుకోబెట్టి ఒకవైపుకి తిప్పి ఒకవైపు అంటే పక్కకు తిప్పాలండి. ఆయన వీపు పైన 2 చేతులు వేసి నొక్కినచో కడుపులో ఊపిరితిత్తుల్లో నీరు వెలుపలికి వస్తుంది. అలాగే ఆ వ్యక్తి నోటిని పరిశీలించి నాలుక మడతపడి ఉందో లేదో చూసుకొని సరిచేయాలండి. గొంతులో మట్టి అలాగే నీటిలో మునిగినప్పుడు ఏమైనా బురదగట్టమి అడ్డుపడిందో చెట్టు కొమ్మలాంటి అడ్డుపడిందో చూసుకొని వాటిని తీసేయాలండి. అలాగే ఊపిరి ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఊపిరి లేకపోతే సిపిఆర్ అంటే చెస్ట్ కంప్రెషన్ ఇవ్వాలండి. అది ఎలాగంటే రొమ్ము మధ్యలో 2 చనుమొనల మధ్య చేతుల పెట్టాయి 2 చేతులు నిటారుగా ఉంచి గట్టిగా వేగంగా ఒక 30 సార్లైనా నొక్కాలండి. ఆ తర్వాత వారికి నోటి ద్వారా 2 సార్లు ఊపిరి ఇవ్వాలండి. అలాగే ముక్కు మూసి వాళ్ళ నోటి ద్వారా కూడా గాలి ఇవ్వాలండి. అదేవిధంగా ఇలాగ వేగంగా చేస్తూ ఉండాలండి. ఊపిరి వస్తే ఆ తర్వాత ఆ వ్యక్తిని ఒకవైపు పడుకోబెట్టాలండి. వాంతి వస్తే బయటకు రావడానికి వీలవుతుందంటే కడుపులో నీరు ఏమైనా ఉంటే ఒకవైపుకు పడుకోబెట్టడం వల్ల బయటికి వస్తుందండి. అది చలితో వణికిపోతూ ఉంటారు కనుక వెచ్చగా దుప్పటి ఏమైనా కప్పాలండి. మాట్లాడిస్తూ ఉండాలండి వాళ్ళకి. అలాగే కొంతమంది కడుపు మీద నొక్కి నీళ్లు తీస్తూ ఉంటారండి. దానివల్ల టైం వేస్ట్ అవుతుందండి. అలా చేయకూడదు. చంపల మీద కొట్టడం కూడా చేస్తూ ఉంటారండి. అలా కూడా చేయకూడదు. అలాగే వాళ్ళకి ఒక అరగంట సేపు స్పృహలోకి వచ్చిన అరగంట సేపు ఏమీ ఇవ్వకూడదండి తాగడానికి. అలాగే తినడానికి కూడా అప్పుడే ఏమీ పెట్టకూడదు. అలాగే మీకు అందుబాటులో ఉన్న 108ని కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం చాలా మంచిదండి. లేదంటే ఏమైనా ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అబ్జర్వేషన్లో 24 గంటల పాటు ఉండాలండి. అదే అంటే గొంతు సరిగ్గా ఉందా లేదా, గాలి ఆడుతుందా లేదా అంటే చూసుకోవాలి. బ్రీతింగ్ సరిగ్గా ఉందా అంటే ఊపిరి బాగానే ఉందా లేదా ఒకటి చూసుకోవాలి. అదే సర్క్యులేషన్ అంటే చెస్ట్ అన్నీ బాగానే ఉందా, ఇవన్నీ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటే మనకు తెలుస్తుందండి. ఇవి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలండి. అలాగే ఈత రాని వారు తీసుకోవలసిన జాగ్రత్తలండి. ఈత రాని వారు నీళ్లకు దగ్గరగా చెరువుల దగ్గరగా వెళ్ళకుండా ఉండటం మంచిదండి. ఒకవేళ అనుకోకుండా నీళ్ళలో పడిపోయిన తర్వాత కూడా ఈత రాకపోతే కర్ర సహాయంతో ఒడ్డు మీదకి రావడానికి ప్రయత్నం చేయాలండి. పక్కన ఏమైనా ట్యూబు ఏదైనా బట్టలు ఏమైనా ఉంటే పట్టుకొని రావడానికి ప్రయత్నం, తాడు సహాయంతో బయటికి రావడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అలాగే ఆ దగ్గరలో ఎవరు లేకపోతే సహాయం అనేసి పిలవటం కానీ ఏదైనా ప్రయత్నం అంటూ చేయాలండి. అలాగే ఈత రాకపోయినా మనమంటూ ప్రయత్నం అంటూ చేయాలండి. పిల్లలకి తప్పనిసరిగా ఈత నేర్పించుకోవడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.